వరుణ్ తేజ్, హెబ్బా పటేల్, లావణ్య త్రిపాఠి కాంబినేషన్ లో శ్రీను వైట్ల డైరెక్షన్ లో మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందించిన సినిమా మిస్టర్ రిలీజ్ అయింది. ఈ సినిమా రివ్యూ ఏంటంటే, ముందు కథకొద్దాం. చేయి అంటే వరుణ్ తేజ్ తన ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో హాయిగా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. హెబ్బా పటేల్ అంటే మీరా ఇండియా నుంచి వరుణ్ తేజ్ ఉండే ప్లేస్ కొస్తుంది. వరుణ్ కి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అవుతుంది. ఎలాగోలా తనని తన ఇంట్లో ఉండేలా సిచ్యుయేషన్ ని మారుస్తాడు. ప్రపోజ్ చేద్దాం అనుకునే లోపే హెబ్బా ఒక షాకింగ్ న్యూస్ చెప్తుంది. హెబ్బాకు హెల్ప్ చేయడానికి ఇండియాకి కూడా వెళ్తాడు. అక్కడే చంద్రముఖి, అదేనండి లావణ్య త్రిపాఠిని కలుస్తాడు. తనకొచ్చిన ప్రాబ్లమ్స్ ని కూడా సాల్వ్ చేసే సమయంలో వరుణ్ తాతగారు గురించి కొన్ని నిజాలు తెలుస్తాయి. లాస్ట్ కేమవుతుంది, ఇంతకీ మోడర్న్ అమ్మాయి హెబ్బాని పెళ్లి చేసుకుంటాడా లేక పల్లెటూరు అమ్మాయి లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకుంటాడా? ఎందుకు ఇంతమంది విలన్లు వరుణ్ వెంట పడతారు? వరుణ్ కి వాళ్లకు సంబంధం ఏంటి? ఈ డీటెయిల్స్ అన్ని సినిమాని చూసి తెలుసుకోవాలి. మిస్టర్ సినిమా అన్ని కమర్షియల్ సినిమా లాగే స్టోరీ కొంచెం సేపటి వరకు ఆసక్తికరంగానే సాగుతుంది. అయితే తర్వాత సినిమా బాగా బోరు కొట్టడం ప్రారంభం అవుతుంది. ఒకే కథలో మరికొన్ని కథలు చెప్పేందుకు శ్రీను వైట్ల చేసిన ప్రయత్నం ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే మరో దూకుడును తీద్దామనుకుని ఆగడు లాంటి సినిమాను మరోసారి శ్రీను వైట్ల తీశాడు అని చెప్పొచ్చు. సినిమాలో చాలా సన్నివేశాలు అనవసరం అనిపిస్తాయి. మిక్కీ జె మేయర్ సంగీతం కూడా సోసోగా ఉంది. కేవలం గుహన్ అందించిన చక్కటి సినిమాటోగ్రఫీ తప్ప ఈ సినిమా గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ముకుందా, కంచే, లోఫర్ సినిమాలతో తనకంటూ ఒక డిఫరెంట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ కి ఈ మూవీ సోసో మూవీ అనే చెప్పాలి. సమ్మర్ లో టైం పాస్ చేయాలనుకునే వారు మిస్టర్ ని ఒకసారి చూడొచ్చు.